హాయ్ అండి, మై నేమ్ ఈజ్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గురకలండి. ఈ గురకలు వచ్చేసి కొల్లేరు సైడ్ ఎక్కువ ఉంటాయండి. ఇవి మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. కాకపోతే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆల్రెడీ దీన్ని నేను చేసేసి మీకు చూపిస్తున్నానండి. దీని పై లేయర్ ఇలా తీసేసుకోవాలండి. నీట్గా తీసేసిన తర్వాత ఇవి ఫ్రైకి మాత్రమే చాలా టేస్ట్గా ఉంటాయండి, కర్రీకి అంత బాగోవండి. ఇలా చేసిన తర్వాత దీన్ని చాలా నీట్గా చేసి పై లేయర్ మాత్రం తీసేసానండి. తీసేసిన తర్వాత చాలా సింపుల్గా అండి. దీనికి మన మసాలాలు కానీ ఏమీ వాడనవసరం లేదు. ఓన్లీ ఉప్పు కారం మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇలా చేసేసుకున్న తర్వాత దీనికి కొంచెం కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, కొంచెం సాల్ట్, ఇవి రెండు మాత్రమే వాడితే సరిపోతుందండి. దీనికి మనం అప్లై చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం కలిపానండి. దీన్ని ఈ చేపగా అప్లై చేసుకుందామండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ చేపల్లో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా పైలట్ గురకలు అంటారండి వీటిని. పైలట్ గురకల ఫ్రై మనకి తయారైపోతుంది. ఇలా సింపుల్గా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా అప్లై చేసుకోవాలండి. సాల్ట్, కారం మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి మసాలాలు వాడనవసరం లేదండి. గరం మసాలా కానీ ఫిష్ మసాలా కానీ ఏమీ వాడనవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి. ఓన్లీ ఉప్పు కారం మాత్రమే ఇలా అప్లై చేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా అప్లై చేసుకోవడమే. ఇలా అప్లై చేసుకున్న చేపలన్నిటికి కూడా అప్లై చేసుకోవాలండి. మిగిలిన చేపలన్నిటికి అప్లై చేసుకున్న చేపలు ఇదిగండి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసానండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుండి తీసిన చేపలండి. వీటిని మనం ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని చేపలు వేయించుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కళాయి పెట్టాను. నూనె బాగా హీట్ ఎక్కిపోయిందండి. దీనిలో చేపలు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, వేసేసాను. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన చేపలన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అంతే, వెరీ సింపుల్ అండి. ఎక్కువ ఖర్చు కూడా ఏమీ ఉండదు. బయట వాడాల్సిన పదార్థాలు అంటూ ఏమీ ఉండవు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇవేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేశాను అన్నమాట. కొంచెం టైం ఏమీ పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం బయట పదార్థాలు కూడా ఏమీ వాడనవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. పిల్లలకి హెల్త్ పరంగా చేపలు అయితే చాలా మంచిదండి. మా పిల్లలిద్దరైతే ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అడిగినప్పుడు చేపల కూర పెట్టలేం కాబట్టి ఇలాగా ఫ్రై చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలిద్దరు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అదిగో నేను వీడియో చేస్తున్నాను, వాళ్ళిద్దరు తింటూనే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, మై నేమ్ ఈజ్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గురకలండి.
ఈ గురకలు వచ్చేసి కొల్లేరు సైడ్ ఎక్కువ ఉంటాయండి. ఇవి మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. కాకపోతే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆల్రెడీ దీన్ని నేను చేసేసి మీకు చూపిస్తున్నానండి. దీని పై లేయర్ ఇలా తీసేసుకోవాలండి. నీట్గా తీసేసిన తర్వాత ఇవి ఫ్రైకి మాత్రమే చాలా టేస్టీగా ఉంటాయండి, కర్రీకి అంత బాగోవండి. ఇలా చేసిన తర్వాత దీన్ని చాలా నీట్గా చేసి పై లేయర్ మాత్రం తీసేసానండి. తీసేసిన తర్వాత చాలా సింపుల్గా అండి. దీనికి మన మసాలాలు కానీ